నమస్తే, వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్. ఉక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంలో చైనా ఎటువైపు స్పష్టంగా చెప్పేసింది. రష్యా గెలవడం తమకు అనివార్యమని చైనా భావిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా రష్యా తర్వాత ప్రత్యర్థి చైనా అన్న విషయం తమకు స్పష్టంగా తెలుసని ప్రపంచ దేశాల ముందు ఒప్పుకుంటోంది. రష్యా ఉక్రెయిన్ వార్లో రష్యా గెలుపు తమకు ఎంతో ముఖ్యమని స్పష్టం చేసింది. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా ఓడిపోతే వ్యూహాత్మకంగా తమకు చాలా నష్టం వాటిల్లుతుందని చైనా భావిస్తోంది. ఒకవేళ మాస్కో పరాజయం పాలైతే ఆ తర్వాత నుంచి అమెరికా దృష్టి అంతా తమ వైపే ఉంటుందని అది భయపడుతోంది. ఈ విషయాన్ని చెప్పేసింది మరెవరో కాదు, స్వయంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ. ఐరోపా కమిషన్ ఉపాధ్యక్షురాలు కాయ్ కాలస్తో తాజా భేటీలో నిక్కచ్చిగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యల గురించి తెలుసుకొని పలువురు EU నేతలు ఆశ్చర్యపోతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై చైనా వైఖరి ఏంటన్నది ఈ మాటలతో స్పష్టంగా అర్థమైపోయినట్లు చెబుతున్నారు. వాంగ్ ప్రస్తుతం EU పర్యటనలో ఉన్నారు. అయితే యుద్ధంలో రష్యాకు సైనికంగా, ఆర్థికంగా చైనా సాయం చేస్తుందన్న ఆరోపణలు మాత్రం కాలస్తో సమావేశంలో వాంగ్ తోసిపుచ్చారు. మరోవైపు వాంగ్ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి మావో నింగ్ను విలేకరులు ప్రశ్నించగా ఆమె సమాధానం దాటవేశారు. ఇలా చైనా వైఖరి ప్రపంచానికి స్పష్టమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. చూసుకుంటే చైనా, ఉక్రెయిన్, అమెరికా, చైనా, ఉక్రెయిన్, రష్యా ఈ 4 దేశాల మధ్య కూడా ఒక రాజకీయ రంగుల రాట్నం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఇటు చైనా, అమెరికా కూడా చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాయి. ఆ యుద్ధంలో ఎవరు గెలిస్తే ఏం జరగబోతుంది ప్రపంచంలో? ఇప్పటికే చూసుకున్నట్టుగైతే ప్రపంచంలో చాలా కంట్రీస్ లో యుద్ధాలు జరుగుతున్నాయి. నిన్న మొన్నటగా భారత్, పాకిస్తాన్, అలాగే ఇరాన్, ఇజ్రాయెల్, గాజా, ఇంకా అనేక దేశాలు ఈ పాలస్తీనాల మధ్య కానీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ యుద్ధాల విషయంలో అగ్రరాజ్యాలు అంటే అమెరికా, రష్యా, చైనా, వాటి వైఖరి ఏ విధంగా ఉండబోతుంది? వాటి వైఖరి వాటి సపోర్ట్ వల్ల, ఇతర దేశాలకి సపోర్ట్ వల్ల ఏం జరగబోతుంది ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్టుగైతే అమెరికా చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది. రష్యా మీద అటాక్ చేయడానికి, రష్యాని గ్రిప్ లోకి తెచ్చుకోవడానికి చూస్తుంది. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే రష్యా, భారత్ ఒకటి, ఇక చైనా సపరేట్ గా ఉంటుంది, అమెరికాకి సపోర్ట్ ఉంటుంది, చైనా సపరేట్ గా, అమెరికా సపరేట్ గా ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే రష్యా మీద ఆధిపత్యం సాధించేందుకు ఇక అమెరికా విశ్వ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఒక వ్యూహాత్మక ఎత్తుగడకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో ఆ చైనా రష్యాను ఒక్క దెబ్బకు 2 పెట్టలు కొట్టేసే విధంగా చైనా రష్యాను కూడా భారీగా దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు చైనా ఒక మనసులో మాటను బయటికి వెల్లడించింది. ఈ ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో రష్యా గెలుపు కనుక తమకు తప్పనిసరి అని భావిస్తుంది. ఎందుకంటే ఒకవేళ కానీ రష్యా ఓడిపోతే అమెరికా ద నెక్స్ట్ టార్గెట్ చూసుకొని చైనా మీద పెడుతుంది. చైనాని టార్గెట్ గా చేసుకుంటుందని చెప్పేసి చైనా భయపడుతుంది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ విషయం చూస్తే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక దేశంలో వివిధ రాజకీయ పార్టీల మధ్య ఏ రకంగా వ్యూహాలు, ఎత్తుగడలు అలా జరుగుతాయో ప్రపంచ వ్యాప్తంగా కూడా వివిధ దేశాల మధ్య వ్యూహాలు, ఎత్తుగడలు, అగ్రరాజ్యం అమెరికా వేస్తున్న పాచికలు, అగ్రరాజ్యం అమెరికా వేస్తున్నటువంటి వ్యూహాలకు దొరకకోకుండా తప్పించుకుంటూ తమను కాపాడుకునే ప్రయత్నంలో ప్రపంచ దేశాలు చాలా ఉన్నాయి. అమెరికా వైఖరి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత నుంచి ప్రపంచ వ్యాప్తంగాను రాజకీయాలు చాలా మారిపోతున్నాయి. ఆయన ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. భారత్ ని టార్గెట్ చేశారు. పాకిస్తాన్ కి, భారత్ కి యుద్ధానికి రావడానికి కూడా ఒక రకంగా ఆయనే కారణమయ్యారు. మరి ఒకవైపు పాకిస్తాన్ ఎగదోస్తూ ఇక భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తామే ఆపామంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ వాటి మధ్య కూడా జరిగినటువంటి యుద్ధాన్ని తానే ఆపాను, తన వల్ల ఆగినని చెప్పుకొచ్చారు. ఇక రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపుకోవాలని చెప్పేసి ఇప్పటికే రష్యా ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. మరి ఆ యుద్ధంలో కానీ రష్యా కానీ ఓడిపోతే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? రష్యా ఓడిపోయే అవకాశమే లేదు. వాస్తవంగా చూసుకుంటే సైనిక బలగం పరంగా అనేక రకాలుగా రష్యా చాలా బలంగా ఉంది. అవసరమైతే భారత్ కూడా రష్యాకి పూర్తిగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. భారత్ ఎప్పుడు రష్యా వైపే ఉంటుంది. మరి నిన్న మొన్నటి దాకా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసినటువంటి చైనా ఈ రోజు అమెరికాకి భయపడుతుంది. ఒకవేళ కానీ రష్యా కానీ యుద్ధంలో ఓడిపోయినట్టుగైతే ద నెక్స్ట్ టార్గెట్ వచ్చి అమెరికా చైనా మీద పెడుతుంది అని చెప్పేసి కూడా చైనా భయపడుతుంది. అందుకే రష్యా గెలుపు తమకు అనివార్యం అని చెప్పి ఆలోచిస్తుంది. అందుకే రష్యాకి అవసరమైనటువంటి ఆర్థిక సహాయమే కానీ, సైనిక సహాయమే కానీ,
అలాగే ఆ ఆయుధాల సహాయం చేసేందుకు చైనా సిద్ధంగా ఉంది. రష్యాతో కలిసి ముందుకు వెళ్ళాలని భావిస్తుంది. మరి అదే కానీ జరిగినట్టుగా అయితే ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోవటం ఖాయం. మరి అమెరికా కూడా చూడాలి మరి, ఎందుకంటే అమెరికా కూడా అంత గోడ మీద పిల్లి తరహాలో వ్యవహరిస్తూ ఉంటుంది. ఎటు అవకాశం ఉంటే అది జంప్ చేసే అవకాశం కూడా ఉంది. నిన్న మొన్నటి దాకా భారత్ పాకిస్తాన్ యుద్ధంగా వచ్చినట్టుగైతే మాత్రం ఆ యుద్ధంలో మేము పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తామంటూ కూడా హెచ్చరించింది. యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా మిడిల్లోకి వచ్చి మేము పాకిస్తాన్ వెంటే ఉన్నాం అని భారత్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కొంత యుద్ధం ఆగటానికి కూడా కారణమైతే అయింది. మరి అదే తరహాగా మిగతా ప్రపంచంలోని అగ్రదేశాలను కూడా భయపెట్టించి తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం అమెరికా చేసింది. అందుకు ససేమిరా అంటుంది చైనా, రష్యా, భారత్ 3 దేశాలు కూడా. ఇక ఈ 3 దేశాలు కూడా ఒకటయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దానికి కారణం కూడా అమెరికా అనే చెప్పొచ్చు. అమెరికా టోటల్ గా చైనాను టార్గెట్ గా పెట్టుకుంది. టార్గెట్ గా పెట్టుకుని ఎలాగైనా ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కానీ రష్యా ఓడిపోతే చైనా మీద దాడి చేయాలి, చైనాను కూడా చైనాని బలహీనపరచాలి అని చెప్పేసి ప్రయత్నంలో అమెరికా ఉంది. ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే రష్యాతో తాము వెళ్ళక తప్పనిసరి పరిస్థితి చైనా భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే రష్యాతో కలిసి ముందుకెళ్లేందుకు చైనా సిద్ధమవుతుంది. ఇక ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలను భారత్ కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది. పరిస్థితులను బట్టి భారతదేశం కూడా తగిన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది.